మీకు కూడా నా అలాగే కోపం ఎక్కువ. అలా అయితే ఈ రీల్ మన కోసమే. నేను అనుకున్నది ఎందుకు జరగట్లేదు, నాకే ఇలా జరుగుతుంది ఏంటి? ఇలాంటి టైంలోనే కదా మనకు కోపం వచ్చేది. అంటే కోపం రావడం కరెక్ట్ కాదా? భగవద్గీతలో కృష్ణుడు ఎవరికీ చెప్పలేదు మీరు క్రోధాన్ని తెచ్చుకోకండి అని. హీ ఆల్వేస్ సెడ్ క్రోధాన్ని అదుపులో పెట్టుకోండి. భగవద్గీత చాప్టర్ 2 స్పష్టంగా చెప్తుంది, యాంగర్ ఇస్ నాట్ జనరేటెడ్ సడన్లీ, ఇస్ జనరేటెడ్ బై కంటిన్యూస్ థింకింగ్. రిపీటెడ్ థింకింగ్ వల్ల అటాచ్మెంట్ వల్ల డిజైర్ వల్ల కోపం. మరి సొల్యూషన్ ఏంటి? కోపం వచ్చాక అయ్యో కోపం వచ్చిందే అని అనుకోవడం బదులు ఫస్ట్ స్టెప్ అంటే రిపీటెడ్ థింకింగ్ దగ్గరే ఆపేసి కొంచెం పాజ్ చేసి దాని తర్వాత అకార్డింగ్లీ యాక్ట్ చేయడం. ఇఫ్ దిస్ రీల్ ఫైండ్స్ ఇన్ఫర్మేటివ్, I will be the happiest one. Let's start applying Bhagavad Gita in our daily life. See you in the next one. Until then, Hare Krishna. Hare Krishna.